చంద్రబాబు నాయుడు గారు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో మంత్రుల పనితీరు మీద, ఎమ్మెల్యేల పనితీరు మీద ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఆయన దగ్గర మొత్తం నివేదిక అంతా ఉంది. అయితే త్వరలో ప్రోగ్రెస్ రిపోర్ట్ రెడీ చేయబోతున్నారట. అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే అందరికీ తెలుసు కదా, ఆ భాష. స్కూల్ పిల్లలకి మార్కులు ఇస్తూ ఉంటారు కదా. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల పనితీరు మీద ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అయితే రెడీ చేశారట. ఇందులో గ్రేడ్లు కూడా ఉంటాయి. అయితే ఇందులో ప్రధానంగా ఒక 5 అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. దాని ఆధారంగానే నియోజకవర్గాల్లో ఎవరు A+ గ్రేడ్ సంపాదించుకుంటారు, మధ్యస్థంగా ఎవరుంటారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. అలాగే A+, దాంతోపాటు B గ్రేడు, దీని ప్రాతిపదికన సర్టిఫికెట్లు కూడా ఇస్తారట. A+ వచ్చిన వాళ్ళు ఇంక తోపులని అర్థం అనమాట. A అంటే యావరేజ్, ఇక B అంటే ఇంక వాళ్ళు బాగా వెనకబడి ఉన్నారు, తక్కువ మార్కులు సాధించుకున్నారని. అయితే ఏ అంశాల మీద ఇక్కడ ప్రధానంగా ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వబోతున్నారంటే, ఒకటి తమ నియోజకవర్గంలో అభివృద్ధి, రెండోది సుపరిపాలన, మూడోది కూటమితో కలివిడిగా ఉండడం, నాలుగోది ప్రత్యర్థులపై విమర్శల కౌంటర్, అంటే ప్రత్యర్థులు చేసే విమర్శల మీద కౌంటర్, అలాగే ఇక ఐదోది వచ్చి ఆరోపణలు. వీటి మీద ఇప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రహదారుల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట వేసిన నియోజకవర్గాలు చాలానే ఉంటాయి. రహదారుల నిర్మాణం ద్వారా గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ప్రజలకు వివరించి వీటి ద్వారా ప్రజల నుంచి సానుకూలతను పొందడాన్ని ప్రధానంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి అనే దాంట్లో గమనిస్తారట. అలాగే రెండోది సుపరిపాలన. ఆల్రెడీ తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువైన ఎమ్మెల్యేల గ్రాఫ్ను పరిగణలో తీసుకుంటారు. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 132 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి చంద్రబాబు గారు ఆదేశించారు. ఒక కుప్పం, మంగళగిరి మాత్రమే మినహాయించారు. ఆ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని అనుసరించిన ఎమ్మెల్యేల పనితీరుని అంచనా వేస్తారు మిగిలిన దాంట్లో. ఇక మూడోది కూటమి కలివిడి. కూటమి పార్టీల నేతలను కలుపుకొని పోవడానికి కూడా ఒక ప్రాతిపదికగా నియోజకవర్గాలు మార్కులు వేస్తున్నారు. మరి ఇందులో ఎంతమంది మార్కులు సంపాదించుకుంటారో చూడాలి. దీనిపై ఎప్పటి నుంచో చంద్రబాబు గారు నేతలకు చెబుతున్నారట, కలివిడిగా ఉండడం ముఖ్య ఉద్దేశం అనేది. ఇప్పుడు దీనికి కూడా మార్కులు వేయబోతున్నారు. అంటే ఎక్కడైనా పొరపచ్చాలు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఇస్తారట మేబీ. ఇక నాలుగోది ప్రత్యర్థుల విమర్శలపై కౌంటర్. ప్రత్యర్థులు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చే ఎమ్మెల్యేల జాబితా ఆధారంగా కూడా నియోజకవర్గాలకు మార్కులు అయితే కేటాయిస్తారట. చాలా వరకు నియోజకవర్గాల్లో ప్రత్యర్థుల విషయంలో ఎమ్మెల్యేలు సైలెంట్గా ఉంటున్నారనేది బాబు గారు ఓపెన్గానే పలుమార్లు చెప్పారు. ఇప్పుడు దీనిని కూడా నియోజకవర్గాలకు ఇచ్చే మార్కుల విషయంలో ప్రాతిపదిక తీసుకుంటారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐదోది ఆరోపణలు. నియోజకవర్గాల్లో కొందరు ఎమ్మెల్యేలపై ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీన్ని పరిహరించేందుకు కూడా ఈ ప్రోగ్రెస్ కార్డులు అయితే పనిచేయబోతున్నాయి. దీన్ని కూడా ఖచ్చితంగా ఇందులో ప్రాధాన్యం ఆరోపణలకి. ఇప్పటి నుంచి వచ్చే 3 మాసాల కాలాన్ని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వానికి 1.5 ఏళ్ల పూర్తయ్యాక ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చే అవకాశం ఉంది అనేది పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకుంటారు అనేది కూడా చంద్రబాబు గారు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఆలసించిన ఆశాభంగం, ఇంకా సమయం ఉంది, మించిపోలేదు. కానీ ఈ లోపల తీరు మార్చుకుంటే మంచి మార్కులు పడతాయి. A గ్రేడ్ కోసం పోటీ పడాలి అందరూ, లేదు అంటే B గ్రేడ్ కోసం పోటీ పడాలంటే ఇలా ఉంటే సరిపోద్దేమో.